ఇప్పుడు మీరు చూస్తుంది మెక్సికన్ సన్ఫ్లవర్ అని అంటారు. ఇది చూడటానికి సన్ఫ్లవర్ లానే ఉంటుంది, బట్ ఈ ట్రీని మెక్సికన్ సన్ఫ్లవర్ ట్రీ అని అంటారు. సో అదర్ వర్డ్స్లో చెప్పాలి అని అంటే ఇది ఒక గ్రీన్ మెన్యూర్ ట్రీ అని అనొచ్చు, ఫెర్టిలైజర్ ట్రీ అని కూడా పిలవచ్చు అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే కనుక ఇది నైట్రోజన్, ఫాస్ఫరేట్ని అలానే పొటాషియంని మనకు అందిస్తూ ఉంటుంది. సో ఈ ట్రీ ఎదిగిన తర్వాత వీటి యొక్క బ్రాంచెస్ అలానే ఈ లీవ్స్ మనం కనుక చాప్ చేసుకొని డైరెక్ట్ సాయిల్లో మనకి ప్లాంట్ దగ్గర సాయిల్లో కనుక వేసుకుంటే ఈ లీవ్స్ బ్రాంచెస్ ఈజీగా డికంపోజ్ అవుతుంది. సో ఈ డికంపోజ్ అయిన తర్వాత ఇది ఆర్గానిక్ మ్యాటర్ని మనకి సాయిల్కి యాడ్ చేస్తుంది, మనకు అలానే న్యూట్రియంట్స్ని అందిస్తుంది, అలానే సాయిల్లో ఉండే వాటర్ రిటెన్షన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో అలానే కాకుండా ఈ ట్రీ మీరు చూసారా ఎంత హైట్గా అలానే బుషీగా ఉందో. సో ఇంకొక యూజ్ ఏంటంటే కనుక ఇలా కాంపౌండ్ వాల్ దగ్గర కనుక మీరు ఒక ట్రీ వేసుకుంటే దానికి అదే ఇది సైడ్ నుంచి ఇంకా నెంబర్ ఆఫ్ ట్రీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఇది ఒక లివింగ్ లైవ్ ఫెన్స్ అని కూడా అనొచ్చు, ఒక హెడ్జ్ లాగా యూజ్ అవుతుంది అనమాట మీకు కాంపౌండ్ వాల్ దగ్గర. సో ఇంకొక యూజ్ ఏంటి అంటే కనుక ఈ బ్రైట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూసారా. సో ఈ ఫ్లవర్స్ అనేవి మనకి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ పాలినేటర్స్ అట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి క్రాస్ పాలినేషన్ జరుగుతుందన్నమాట.